హాయ్ బ్రదర్, నేను మీ వెంకిని. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఇంకా పోతే ఈ వీడియోలో మనకు కనపడే పిల్లలు మొత్తం టోటల్ వచ్చి 6 పిల్లలు ఉన్నాయి బ్రదర్. ఈ పెద్దవి మనకు సపరేట్గా చేస్తున్నాను. గొర్రెల్లో పిల్లలు బ్రదర్. ఇవి మన గొర్రెల్లో నుంచి సపరేట్గా చేస్తున్నాను. ఇవి మొత్తం 20 గొర్రెలు, 20 గొర్రెల్లో రైతు వారీగా ఉన్నాయి బ్రదర్. ఇవి రైతు దగ్గర నుండి మనం గొర్రెల్లో నుండి సపరేట్గా చేసి ఇప్పిస్తాను బ్రదర్. నేను ఆల్రెడీ ప్రతి ఒక్క వీడియోలో రైతు వారీగా ఇప్పిస్తానని చెప్పాను. కానీ ఈ వీడియో నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు బ్రదర్ వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో ఒక క్లారిటీ చెప్పాలి బ్రదర్, ఒక మాట చెప్పాలి. ఎందుకంటే నా గురించి వేరే వాళ్ళు ప్రచారం చేస్తున్నారంట. దానికి రీజన్ నేను చూపించడానికి నేను ఇలా వచ్చి రైతుల దగ్గర గొర్రెల్లో ఉండే పిల్లలు సపరేట్ చేసి ఇలా నేను ఇప్పిస్తాను అని చెప్పడానికే చూపిస్తున్నా బ్రదర్. ఎందుకంటే నాకు ఇంతవరకు తెలియదు. నిన్న నెల్లూరులో నేను వీడియో చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మన బ్రదర్ వాళ్ళిద్దరూ అడిగారు నన్ను. దానికని అవి ఏం అడిగారు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను బ్రదర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను దానికోసమే ప్రత్యేకంగా దగ్గరకు వచ్చి రైతుల దగ్గరకు వచ్చే వీడియో తీస్తున్నాను. మనకి రైతు వారీగా ఇప్పిస్తాను అని చెప్పాను, కానీ వేరే వాళ్ళు ప్రచారం చేస్తున్నారంట. గూడూరులో తెచ్చి నేను ఇలా రైతుల దగ్గర ఉండే పిల్లలు అని చెప్పి అమ్ముతున్నా అని చెప్పారంట. అందుకని నేను ప్రత్యేకంగా వీడియో తీస్తున్నాను బ్రదర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా నేను గూడూరులో తెచ్చి రైతుల దగ్గర పెట్టి రైతుల పిల్లలు అని చెప్పి నేను ఇలా అమ్ముతున్నా అని చెప్పారండి బ్రదర్. అలా ప్రచారం చేస్తున్నారంట. నాకు నెల్లూరులో నిన్న వీడియో చేద్దామని నెల్లూరు సంతకి వెళ్ళాను. అక్కడ నన్ను ఇద్దరు మన సబ్స్క్రైబర్స్ అడిగారు, బ్రదర్ మీరు గూడూరు నుంచి తెచ్చి రైతుల దగ్గర పెట్టి మీరు రైతు వారీగా ఉన్నాయని మోసం చేసి అమ్ముతున్నారని చెప్పి నన్ను వాళ్ళు అడిగారు. దానికి రీజన్ నేను చూపించడానికే చెప్తున్నాను బ్రదర్. నేను గూడూరు నుంచి తెచ్చి రైతుల దగ్గర పెడితే ఎవరు ఒప్పుకోరు బ్రదర్. ఎందుకంటే గూడూరులో పిల్లలు ఎలాంటివి ఉంటాయో మనకు తెలియదు. ఆ పిల్లలు తెచ్చి రైతుల్లో గొర్రెల్లో పెట్టాలి అంటే రైతులు ఒప్పుకోరు కదా బ్రదర్, మీకు తెలుసు. ఇప్పుడు మీకు వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా గొర్రెల్లో పిల్లలు సపరేట్గా చేసి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా గొర్రెల్లో ఉంటాయి బ్రదర్. ఉదయాన్నే మార్నింగ్ మీరు 6, 9 అంటే గొర్రెలు పొయ్యే లోపల వచ్చారంటే గొర్రెల్లో నుంచి ఇలా బయటికి తీసి సపరేట్గా చేసి మీకు ఇప్పిస్తాను బ్రదర్. ఇంకొకటి ఏంటంటే మీరు వచ్చేసరికి 10, 11, 12 అవుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారు, రైతులు తోటల్లో పిల్లలు సపరేట్గా చేసి తోటల్లోకి తీసుకెళ్ళి మేబీ గొర్రెలు సపరేట్గా వెళ్ళిపోతాయి బ్రదర్. గొర్రెల్లో పిల్లలు వెళ్ళవు, తోటల్లో సపరేట్గా వెళ్తాయి. కాబట్టి మీరు ఉదయాన్నే మార్నింగ్ 8, 9 లోపల వచ్చారంటే ఇలా గొర్రెల్లో నుంచి సపరేట్గా చేసి మీకు రైతు వారిగా ఇప్పిస్తాం బ్రదర్. ఇంకొకటి ఏంటంటే గూడూరుని తెచ్చి అమ్ముతున్నాడు, మోసం చేస్తున్నాడని నా గురించి కొంచెం తప్పుగా ప్రచారం చేస్తున్నారంట. వాళ్ళ పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. చేసిన మాత్రాన అదేం కాదు బ్రదర్. నేను అలా చేస్తే నేను భయపడాలి, అలా నేను చేయడం లేదు. నేను రైతుల దగ్గరే ఇప్పిస్తున్నాను. రైతు వారీగానే ఉంటేనే ఇప్పిస్తాను. ఇంకొకటి కూడా చెప్తాను బ్రదర్, రైతుల దగ్గర మీరు వచ్చారంటే ఇలా సపరేట్గా గొర్రెల్లో నుంచి సపరేట్గా తీసి మీకు ఇప్పిస్తాను. అది మార్నింగ్ వస్తే ఎండబడితే అంటే 12, 1 గంటల ఆ టైంలో వస్తే గొర్రెలు మేతకి వెళ్ళిపోతాయి. పిల్లలు వచ్చేసి మనకి తోటల్లో ఉంటాయి బ్రదర్. దానివల్ల మనకి గొర్రెల్లో ఉండే పిల్లని మీకు అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే మేపుకుండే వాళ్ళు ఉంటారు బ్రదర్, అవి కూడా మీకు చెప్తున్నా, అది కూడా రీజన్ చెప్తున్నా. ఎందుకంటే గొర్రెల్లో రైతు వారీగా కావాలంటే రైతు వారీగా ఇప్పిస్తాను. కొంతమంది రైతుల దగ్గర కొని కట్ట చేస్తారు బ్రదర్. అంటే ఒక 20, 30, ఒక 50 అలా కట్ట చేసుకొని అమ్ముకుంటారు. వాళ్ళ దగ్గర కూడా కావాలంటే ఇప్పిస్తాను బ్రదర్. అంతేగాని గూడూరులో నుంచి తెచ్చి నేను రైతులు అని చెప్పి మిమ్మల్ని మోసం చేసి ఇప్పిస్తానని నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారంట. వాళ్ళ పేర్లు అవన్నీ నేను చెప్పకూడదు. అది ఎవరో ఏంటని ఇప్పుడు నాకు అవసరం లేదు బ్రదర్. ఎవరో అన్నారని నేను పట్టించుకోవడంలా. కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నా గురించి తప్పుగా ప్రచారం చేసినా నాకు ప్రాబ్లం లేదు బ్రదర్. ఎందుకంటే నేను మోసం చేయడం లేదు. ఇలా మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు రైతు వారీగా కావాలనుకున్న వాళ్ళు వస్తే ఇలా రైతుల దగ్గర తీసుకెళ్ళి గొర్రెల్లో సపరేట్ చేసి మీకు ఇలా ఇప్పిస్తాను. ఇలా కాదు మాకు వేరే మేపుడు పిల్లలు కావాలంటే రైతుల దగ్గర కొని మేపుకుండే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఇప్పిస్తాను బ్రదర్. అది సంతలో తెచ్చి నేను అమ్మడం అలాంటివి నేను చేయను బ్రదర్. ఎవరో ప్రచారం చేసే దానికి నేనేం చేయలేను బ్రదర్. కాబట్టి ఇది మీకు ఇలా చూపించాను కదా, ఇలా రైతుల వారీగా ఉంటాయి, రైతు దగ్గర సపరేట్గా ఇప్పిస్తాను బ్రదర్. ఇంకపోతే మనకి ఈ వీడియోలో విషయానికి వస్తే ఇవి మొత్తం వచ్చేసి మనకి 6 పిల్లలు వస్తాయి బ్రదర్. ఇవి రైతు వారీగా ఉన్నాయి. ఈ 6 పిల్లల జత ప్రైజ్ వచ్చి 26,000గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కాదు, బేరం చేసే అవకాశం ఉంది. ఇవి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 30, 32 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. జత ప్రైజ్ 26,000గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కాదు, బేరం చేసే అవకాశం ఉంది బ్రదర్. ఇంకా
ఇది అడ్రస్ వచ్చి మన ఊరు చుట్టుపక్కల ఏరియాలో ఉన్నాయి బ్రదర్. నేను కరెక్ట్ అడ్రస్ చెప్పానంటే ఇక్కడ గూడూరు వ్యాపారస్తులు వెళ్ళి తీసుకుంటున్నారు. నేను ఫోన్ నెంబర్ పెట్టినా కూడా వాళ్ళు వెళ్ళి తీసుకుంటున్నారు. కాబట్టి నేను కష్టపడి దగ్గరుండి వీడియో చేసి నేను ఏదో రూపాయి మనకి ఏదో నేను ₹1 ఇస్తారని నేను కూడా వెళ్తున్నాను బ్రదర్. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఫోన్ నెంబరు రైతుది పెట్టలేను. నా నెంబర్ మీకు కావాల్సిన వాళ్ళు నాకు కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటుంది. నాకు కాంటాక్ట్ చేయండి. నేనే దగ్గరికి వెళ్ళి మీకు రైతు వారీగా ఇప్పిస్తాను. ఎవరో తప్పుడు ప్రచారాలు చేసినంత మాత్రం నాకేం కాదు బ్రదర్. కాబట్టి అవన్నీ మాటలు నేను పట్టించుకోను. నేను రైతు వారీగానే ఇప్పిస్తున్నాను బ్రదర్. మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి ఎవరికైనా కావాల్సి ఉంటే రైతు వారీగా ఇప్పిస్తాను. కొంతమంది కట్ట చేసి మేపుకుంటున్నారు బ్రదర్. రైతుల దగ్గర తెచ్చుకొని 20, 10 అట్లా తెచ్చుకొని కట్ట చేసి మేపుకుంటున్నారు. కాబట్టి రైతు వారీగా ఇప్పిస్తాను బ్రదర్. ఓకే. ఈ వీడియోలో వచ్చేసి మనకు 6 పిల్లలు ఉన్నాయి. 6 పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి 26,000గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కాదు బ్రదర్. బేరం చేసే అవకాశం ఉంది. ఎవరికైనా కావాల్సి ఉంటే నా నెంబర్ కింద టైటిల్ దగ్గర నుండి కాంటాక్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్.